కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఆయనకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. అది ఏంటంటే, పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అని విజయమ్మ గారు పోటీ చేయాలి. ఒకవేళ కాని పక్షంలో ఒక సీనియర్ మెంబర్ గా పోటీ చేయాలంటే తను పోటీ చేయాలి, లేదంటే షర్మిల గారు పోటీ చేయాలి. అంటే రాజారెడ్డి గారి లీనేజ్, వాళ్ళ వంశానికి ఆయన రక్త సంబంధికులు మాత్రమే చేయాలి. వాళ్ళ కజిన్ బ్రదర్స్, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వారసులు ఎవరికి కూడా ఆ అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ రాజకీయ ప్రాధాన్యతని సంపాదించుకున్నది, ఇందుకోసం కష్టపడింది, నష్టపడింది, పోరాడింది కేవలం రాజారెడ్డి కుటుంబీకులు మాత్రమే. కాబట్టి ఆయన షర్మిల గారిని పోటీ చేయించాలి అని అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వేరే అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి గాని, ఆయన సతీమణికి గాని, ఎవరికన్నా గాని, ఆయనకు అంతరంగికులకు గాని షర్మిల గారికి కాకుండా అవినాష్ రెడ్డి గారి మీద ఇంట్రెస్ట్ ఉంది. అది ఆయనకి తెలుసు, వివేకానంద రెడ్డి గారికి. అందువల్ల వివేకానంద రెడ్డి గారు గట్టి పట్టుబట్టడం వలన ఇక ఈయనుంటే మనకి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందలేము అనుకున్న వ్యక్తులు ఈ హత్య చేశారనే తెలుస్తుంది.